సమాచారం విశ్వసనీయ వర్గాల నుంచి ఇప్పటికే శరద్ పవార్ కూడా అటు నితీష్ కుమార్ ఇటు చంద్రబాబు నాయుడు కూడా ఫోన్లో కన్సల్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. వేగంగా అయితే పావులు కదుపుతున్నారు. ఇటు ఎన్డీఏకి ఇప్పుడు గతంలో అనుకున్నటువంటి ఫిగర్ రాకపోవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. రెండుసార్లు కూడా మనం చూసాం. 2014, 2019లో బీజేపీ అఖండ మెజార్టీతో గెలిచిన తర్వాత అసలు అది ఎన్డీఏ అన్న పదాన్నే మర్చిపోయింది. మొత్తం బీజేపీ ప్రభుత్వం అని చెప్పింది. అసలు ఎన్డీఏ సమావేశం ఒక్కడు కూడా ఏర్పాటు చేయలేదు. ఎన్డీఏ ఏదైతే మెజార్టీ నిర్ణయాలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను కూడా ఎవరిని కూడా కన్సల్ట్ కూడా చేయలేదు. ఇటు ఏదైతే పెద్ద నోట్ల రద్దుకు సంబంధించినటువంటి అంశం కానీ ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళకి ఇక్కడ ఎంతో ఇంపార్టెన్స్ ఉండేది. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ ఇక్కడ కేంద్రంలో కానీ 42 స్థానాలతో అక్కడ ఏపీ ఎంపీలు వచ్చినప్పుడు ఎంతో రెస్పెక్ట్ ఉండేది. కానీ విడిపోయిన తర్వాత కొంత తగ్గిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ అటువంటి పరిస్థితులు పునరావృతం అవుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. కొద్దిసేపు క్రితమే ఎన్డీఏని మళ్ళీ రివైవ్ చేయటం, అంటే ఎన్డీఏ ఉంది కానీ ఇంతకుముందు ఉన్నంత యాక్టివ్గా కన్వీనర్ కానీ అట్లాంటివి ఇంతకుముందు ఏమి లేవు. కానీ ఇప్పుడు మళ్ళీ దానికి ఒక కొత్త పదవి కన్వీనర్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడిని నియమించాలని బీజేపీ నేతలే భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ విధంగా కొంత చర్చలు అయితే జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడికి ఆ పదవి ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆఫర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తానికి అసలు 294 మాత్రమే ఇప్పుడు ఎన్డీఏ ఫిగర్ ఉంది. అంటే ఎన్డీఏ ఫిగర్ 294 అంటే యాక్చువల్గా ఎన్డీఏలో ఉన్నటువంటి బీజేపీ మ్యాజిక్ ఫిగర్ 272ని చేరుకోలేకపోతుంది. ఇంకా 242 దగ్గరే బీజేపీ ఉంది. ఇంకా మ్యాజిక్ ఫిగర్ రావాలంటే 30 స్థానాలు ఇక్కడ రిపబ్లిక్ టీవీ నాయుడు అండ్ నితీష్ హోల్డ్ ఎన్డీఏ కార్డ్స్ అని వేస్తున్నారు. నాయుడు కూడా కాసేపట్లో మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని కూడా వేస్తున్నారు. అంటే ఎన్డీఏ కన్వీనర్ పోస్టు చంద్రబాబు నాయుడుతో పాటు నితీష్కి ఇచ్చే అవకాశం కూడా ఏమన్నా ఉండే ఛాన్స్ ఉందా? ఏదైనా కావచ్చు. అంటే ఇప్పుడు కన్వీనర్ పదవి ఎవరికి వచ్చినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు యొక్క ప్రాధాన్యతలు ఏంటి ఈసారి అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు బీజేపీకి అయితే ఇక్కడ కొంత ప్రాధాన్యత తగ్గిపోయింది. ఇప్పుడు మిత్రపక్షాల మద్దతుతోనే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కలిగే అవకాశం ఉంది అనేది ఇప్పుడు ఈ నెంబర్స్ని బట్టి చూస్తే తెలుస్తుంది. 242 దగ్గరే బీజేపీ ఆగిపోయింది. 272 మ్యాజిక్ ఫిగర్ లేదు. కాకపోతే గతంలో ఉన్న వాటికన్నా 63 స్థానాలు ఇప్పుడు బీజేపీకి తగ్గాయి. 303 నుంచి ఇప్పుడు 242 అంటే దాదాపుగా 63-64 స్థానాలు బీజేపీకి తగ్గాయి. ఈ తగ్గడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి, ఎక్కడ తగ్గాయని కూడా మనం ఒకసారి చూస్తే అసలు ప్రధానమైనటువంటి డెంట్ యూపీలో పడింది. అక్కడ ఇంతకుముందు 68 స్థానాలు ఉంటే ఇప్పుడు 36 స్థానాలు మాత్రమే వచ్చాయి. 32 స్థానాలు యూపీలో తగ్గిపోయాయి. నెక్స్ట్ హైయెస్ట్ డెంట్ పడింది ఎక్కడ అంటే మహారాష్ట్రలో 41 స్థానాలు గతంలో ఉంటే 2019లో ఇప్పుడు 17 స్థానాలే వచ్చాయి. అంటే 21 స్థానాలు మహారాష్ట్రలో తగ్గిపోయాయి. యూపీలో 32 స్థానాలు తగ్గిపోయాయి. తర్వాత మహారాష్ట్రలో 24 స్థానాలు తగ్గిపోయాయి. తర్వాత గుజరాత్లో కాదు బెంగాల్లో 9 స్థానాలు తగ్గిపోయాయి. బెంగాల్లో 18 స్థానాలు అంటే ఈసారి మమతా బెనర్జీ, నితీష్ కుమార్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు వీళ్ళు మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేశారనేది ఇక్కడ జాతీయ నేతలు కూడా చెప్తున్నది. ఇంకొక విషయం ఇక్కడ మనం చెప్పుకోవచ్చు, బెంగాల్ తర్వాత బాగా డెంట్ పడింది. బీజేపీ బాగా సీట్లు లాస్ అయింది కర్ణాటకలో 27 స్థానాలు అంటే ఇప్పుడు కేవలం 12 స్థానాలే ఉన్నాయి. అంటే 18 స్థానాలు వచ్చాయి కర్ణాటకలో బీజేపీకి. 12 స్థానాలు తగ్గాయి కర్ణాటకలో. యూపీలో 32 స్థానాలు తగ్గాయి. అదేవిధంగా మహారాష్ట్రలో 24 స్థానాలు తగ్గాయి. బెంగాల్లో 9 స్థానాలు తగ్గాయి. కర్ణాటకలో 12 స్థానాలు తగ్గాయి. హర్యానాలో కూడా 7 స్థానాలు తగ్గాయి. హర్యానాలో మొత్తం 10 స్థానాలు ఉంటాయి. 10కి 10 2019లో గెలుచుకుంటే ఇప్పుడు కేవలం హర్యానాలో 3 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. అంటే 7 స్థానాలని హర్యానాలో కూడా కోల్పోయింది. గుజరాత్లో 2 స్థానాలను కోల్పోయింది. ఛత్తీస్గఢ్లో 1 స్థానం కోల్పోయింది. మణిపూర్లో 1 స్థానం కోల్పోయింది. ఇక ఈ విధంగా చూసుకుంటే మొత్తం కోల్పోయినటువంటి స్థానాలు 63 స్థానాలను బీజేపీ కోల్పోయింది. ఇక యాజిటీస్గా అంటే గెలుచుకున్న స్థానాలు ఎక్కడ గెలుచుకుంది, ఇవి ఎట్లా భర్తీ అయినాయి అంటే ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా భర్తీ అయిన స్థానాలు చూసుకుంటే ఒడిశాలోనే ఎక్కువగా భర్తీ అయినాయి. ఒడిశాలో 19 స్థానాలు వచ్చాయి. గతంలో 8 స్థానాలు మాత్రమే ఉన్నాయి 2019లో.
ఇప్పుడు ఒడిశాలో 19 స్థానాలు గెలుచుకుంది, అంటే 11 స్థానాలు ప్లస్ అయినాయి. ఇప్పుడు అక్కడ అధికారాన్ని కూడా చేజిక్కించుకోబోతుంది. మొదటిసారిగా ఏదైనా గెలుపు ఈ ఎన్నికల్లో గర్వంగా చెప్పుకోగలిగే ఒకటి ఉంది అంటే అది ఒరిస్సాలో బీజేపీ తొలిసారిగా అధికారాన్ని చేపట్టబోతుంది. అక్కడ బిజు జనతా దళను బీజేపీ ఓడించింది అసెంబ్లీ స్థానాల్లో. అదేవిధంగా బీహార్లో కూడా 21 స్థానాలు, అక్కడ 2 స్థానాలు అధికంగా గెలుచుకుంది బీహార్లో. తెలంగాణలో కూడా 4 స్థానాలని బీజేపీ గెలుచుకునే అవకాశం ముందంజలో ఉంది. ఏపీలో అయితే 3 ఇప్పుడు బీజేపీ స్థానం ఉంది, కేరళ కూడా 2 ఉంది, అస్సాంలో 2. సో మొత్తానికైతే మరికొద్ది సేపటి తర్వాత కన్వీనర్ పదవి ఉంటుందా, ఎన్డీఏని ఏ విధంగా రివైవ్ చేయబోతున్నారు, ఇవన్నీ కూడా మరికొద్ది సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ. ఇక మనం ఒకసారి విక్రమ్ గారు, మీరు గతంలో ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ పార్టీతో కొంత అఫిలియేషన్ కూడా మీకు ఉండింది. సో మళ్ళీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వస్తుంది. అఫ్ కోర్స్ నితీష్ అండ్ నాయుడు హోల్డ్ ఎన్డీఏ కార్డ్స్ నౌ. అంటే వీళ్ళిద్దరు కొంత కీలక వ్యక్తులుగా ఉన్నారు, బట్ నంబర్ మాత్రం చంద్రబాబు నాయుడు గారి నంబర్ ఎక్కువ ఉంది. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఆఫర్ చేశారు, ఈయన ఏదో టైం అడిగారు, రేపు చెప్తా అన్నారు, సంథింగ్ ఏదో అన్నట్టున్నారు, 48 hours అన్నారు. సో ఎలా ఉండొచ్చు అంటే మోర్ దాన్ చంద్రబాబు నాయుడు గారికి ఏం జరుగుతుంది, ఎన్డీఏకి ఏం జరుగుతుంది అనే కంటే కూడా ఈ డస్ అగర్ వెల్ ఫర్ ది స్టేట్ అండి. 100%. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ గ్లోరీ, మళ్ళీ అంటే ఇట్ విల్ బ్రింగ్ బ్యాక్ ది లాస్ట్ గ్లోరీ. అంటే ఏదైతే మనం 5 years కోల్పోయింది మొత్తాన్ని గ్లోరీని తీసుకురావడానికి ఇది ఒక మంచి మూవ్ కింద ఉంటుంది. అంటే మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు మనం దేశవ్యాప్తంగా చూసినట్లయితే ఎన్డీఏలో సీనియర్ మోస్ట్ లీడరు చంద్రబాబు నాయుడు గారు. మోదీ అండ్ చంద్రబాబు ఇద్దరు ఒక సేమ్ గ్రూప్. మోడీ కంటే కూడా పొలిటికల్ గా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో. సరే, కాంగ్రెస్ ఇండియా బ్లాక్ లో శరద్ పవార్ గారు చాలా ఉన్నారు, బట్ యాజ్ సచ్ ఎన్డీఏలో చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ద వే హీ డీల్స్ విత్ ది అదర్ పార్టీస్, అది కూడా గతంలో ఆయన అనుభవం చూసినట్లయితే ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఆయన అంటే అన్ని పార్టీలకు గౌరవం ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే నోబడీ హేట్స్ హిమ్, అది 100% కరెక్ట్. ఆయనకు ఉండేటువంటి దానికి రెస్పెక్ట్ ఇస్తారు. అందువల్ల ఇప్పుడు ఏంటంటే అంటే నంబర్స్ చాలా థిన్ మార్జిన్ ఉంది కాబట్టి దీన్ని నడపడం అనేటువంటిది చాలా కష్టం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే రేపొద్దున కొన్ని కంటెంటెస్ ఇష్యూస్ ఉంటాయి నేషనల్ లెవెల్లో. ఆ కంటెంటెస్ ఇష్యూస్ని జాగ్రత్తగా డీల్ చేయగలిగే వాళ్ళు ఎన్డీఏ దీనిగా ఉండాలి, కన్వీనర్గా ఉండాలి. అందువల్ల ఏ రకంగా చూసినా కూడా ఉండాలి. అయితే ఇప్పుడు ఏంటంటే అసలు మన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి. ఇప్పుడు గతంలో ఒకసారి 96లోనే యూడిఎఫ్ టైంలోనే చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రి తీసుకోమంటే అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఇప్పుడు నా రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునేటువంటి అంటే పని నాకు ఉన్నది కాబట్టి నేను ఇప్పుడు పిఎం కాలేనని అన్నారు. అట్లానే ఇప్పుడు కూడా ఇప్పుడు రాష్ట్రం మొత్తం నానా ఇది చేసి వెళ్ళిపోయారు. దీన్ని మళ్ళీ పట్టాల మీదకి ఎక్కించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒకవైపు సరే కన్వీనర్గా పెద్ద పని ఉండకపోయినా ఇప్పుడు ఏంటంటే రాష్ట్రానికి పునర్నిర్మాణం చేసేటువంటి బాధ్యత ఆయన మీద ఉన్నది కాబట్టి నేను అనుకోవటం మిగతా పార్టీ నేతలతో కూడా ఆయన చర్చిస్తారు. ఇక్కడ ఏంటంటే తెలుగుదేశంలో ఒకటి ఉందండి, అది ఒక కలెక్టివ్ డెసిషన్ ఉంటుంది. ఇది అంటే కేవలం ఆయన యూనిలేటర్గా ఆయన ఫోన్ చేశారు వెంటనే నేను చెప్పేశాను వద్దను అట్లా కాకుండా నేను అనుకుంటే హీ విల్ టేక్ ఆల్ ది సీనియర్ లీడర్స్ అందరి ఒపీనియన్ తీసుకుంటారు. బట్ మనం చూసినట్లయితే ఇది చంద్రబాబు నాయుడు గారికి 5 ఏళ్లలో చాలా అవమానపరిచారు. ఇక్కడ జరగటం ఏంటంటే ఆయన ఎలక్షన్లో ఓడిపోవటం ఒకటి, తర్వాత అధికారం కోల్పోవటం ఒకటి అయితే ఆయన్ని చాలా అవమానపరిచారు. అంటే ఆయన స్టేచర్ని చాలా కించపరిచారు చాలా మంది. అసలు ఆయన పేరు ఉచ్చరించడానికి అంటే